హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి మనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరి జిల్లా కోర్టులకు సంబంధించి మెంటల్ ఎబిలిటీ, దట్ ఈస్ కాల్డ్ జనరల్ ఇంటెలిజెన్స్, ఆల్సో కాల్డ్ రీజనింగ్ ఎబిలిటీ. సో వీటి మీద మనకు ముఖ్యంగా ప్రాసెస్ సర్వర్కైనా, ఆఫీస్ సబార్డినేట్కైనా, డ్రైవర్కైనా ఈ 3 జాబ్స్కి ఎవరైతే అప్లై చేసినారో, లేకుంటే ఆ ప్రాసెస్ సర్వర్ సపరేట్గా కానీ, ఆఫీస్ సబార్డినేట్ సపరేట్గా కానీ, డ్రైవర్ సపరేట్గా కానీ ఎవరైతే అప్లై చేశారో వీళ్ళకు డెఫినెట్గా మనకు జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 30 మార్కులకు ఎగ్జామ్ ఉండబోతూ ఉంది. 40 వచ్చేసి జీకే క్వశ్చన్స్ ఉంటాయి, 10 వచ్చేసి మనకు వొకాబులరీ, ఇంగ్లీష్ వొకాబులరీ మాత్రం ఉండదు, గ్రామర్ ఉండదు. మరి 30 క్వశ్చన్స్ వచ్చేసి కంప్లీట్గా మనకు ఇంటెలిజెన్స్, జనరల్ ఇంటెలిజెన్స్, ఆల్సో రీజనింగ్ అబిలిటీ అంటాం. మరి దీని నుంచి కూడా 30 క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి వాటి మీద ముఖ్యంగా మనకు మినిమం ఈ యొక్క 30 క్వశ్చన్స్లో మినిమం 3 నుంచి 5 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉన్న టాపిక్ ఏదంటే కోడింగ్ అండ్ డీకోడింగ్. సో డెఫినెట్గా ఈ యొక్క బిట్టు లేకోకుండా ఏ ఎగ్జామ్ కూడా జరగదని భావించండి. సో రీజనింగ్లో దీంట్లో మీకు కనీసం 30 క్వశ్చన్స్లో మినిమం 3, మ్యాక్సిమం 5 క్వశ్చన్స్ ఉంటాయి. మరి దీన్ని సాల్వ్ చేయాలంటే ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఏ విధంగా సాల్వ్ చేస్తే మీకు మార్క్ ఈజీగా పడుతుంది, తక్కువ సమయంలోనే మనం ఎక్కువ మార్క్ ఎట్లా గెయిన్ చేయాలి అనేది ఇక్కడ మీకు నేర్పించబోతున్నాను. కంప్లీట్గా ఇక చాప్టర్ అంతా కూడా నేను మీకు వీడియో రూపంలో మీకు అందిస్తాను. కాబట్టి మీరు ఎవరైనా సరే మన యొక్క ఛానల్ ఫస్ట్ నుంచి చూస్తున్నైతే మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు మనకు కోర్స్ కావాలనుకుంటే, ఆన్లైన్ కోర్స్ కావాలనుకుంటే కిందనే డిస్క్రిప్షన్లో ఉత్తమ్స్ అకాడమీ ఆన్లైన్ యాప్ లింక్ ఉందన్నమాట. ఆ యొక్క మన యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకొని మనకు కోర్స్ నచ్చితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఫుల్ కోర్స్ ఉంది, టెస్ట్ సిరీస్ కూడా ఉంది. బట్ ఏదేమైనా సరే మీరు ఖచ్చితంగా మనకి ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా మీకు కోడింగ్ అండ్ డీకోడింగ్ 5 మార్కులకు వచ్చే కోడింగ్ అండ్ డీకోడింగ్ కంప్లీట్గా నేను మీకు వీడియో రూపంలో మీకు ఇవ్వబోతున్నాను. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. మరి అందులో ఇక కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఫస్ట్ పార్ట్లో భాగంగా మీకు నేను అందించబోయేది ఏమంటే ఓకే, ఈ యొక్క ఆల్ఫాబెట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది లేదనుకోండి మనంతా రాసుకుంటూ కూర్చోవాలడా, మనకు అంత టైం కూడా ఉండదు, చెక్ చేసుకుంటే ఇబ్బంది. కాబట్టి మరి ఈ యొక్క ఆల్ఫాబెటికల్ లెటర్స్ A to Z ఉంటాయి. ఇక A to Z ఆల్ఫాబెటికల్ లెటర్స్ యొక్క నెంబర్, డిజిట్ ఏమై ఉండేది కనుక్కుంటే ఆడుకోవచ్చు అసలుకు. ఇది ఆ తర్వాత మనకు రివర్స్ లెటర్స్ తెలిసి ఉన్నాయి, అంటే Aకి రివర్స్ Z అని, Bకి రివర్స్ Y అని. ఇవి తెలుసుకుంటే 5కి 5 మార్కులు టక్క చేసి పడేయచ్చండి. సో ఇనిషియల్గా కొంచెం ఇబ్బంది అయినా సరే మీరైతే మాత్రం వీటిని నేర్చుకోవాల్సిందే. నేను మీకు చాలా సింపుల్గా షార్ట్కట్ చెప్తాను. ముఖ్యంగా ఈ యొక్క రివర్స్ ఆర్డర్కి అయితే ఒక స్టోరీ చెప్తాను. ఒక స్టోరీ చెప్తే మీరు జీవితాంతం ఎప్పటికీ ఇంక మర్చిపోరు అనమాట. ఆ విధంగా మీకు ఒక స్టోరీ ఉంది, ఆ స్టోరీ మీకు చెప్తాను. బట్ అందులో పార్ట్ 1లో భాగంగా A నుంచి Z వరకు ఈ యొక్క లెటరు, ఆ లెటర్ యొక్క డిజిట్ లేక నెంబర్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలో నేను మీకు నేర్పిస్తాను. జాగ్రత్తగా గమనించండి. ఇది ప్రాణం, కోడింగ్ డీకోడింగ్కు ఇది ప్రాణం అనమాట. సో మర్చిపోద్దండి మీరు. మరి A నుంచి Z వరకు అందరికీ తెలిసినటువంటివే. అయితే మీరు ఏం చేయొచ్చు అంటే వరుసగా రాసుకోవచ్చు. L అనుకోండి A, B, C అట్లా ఎంచుకోవాలి. కానీ ఆ విధంగా ఎంచుకునే టైం మనకు అంత ఉండదు. క్వశ్చన్స్ 80 ఉంటాయి, టైం 90 నిమిషాలు. అంటే మనకు ఒక క్వశ్చన్ 1 నిమిషం టైం ఉంటుంది. ఆ 1 నిమిషం టైంలో మీరు అంతా రాసుకొని ఇబ్బంది. కాబట్టి మరి ఏ విధంగా రాసుకోకుండానే మీరు మైండ్లోనే L ఇస్తే 12 అని చెప్పాలా, M అంటే 13 చెప్పాలా, T అంటే 20 అని చెప్పాలా, W అంటే 23 అని చెప్పాలా, O అంటే 15 చెప్పాలా. ఆ విధంగా టక్క నా అని ఎట్లా చెప్పానో మీరు ఆ విధంగా చెప్పాలంటే ఇప్పుడు నేను చెప్పే మీ షార్ట్ కోడ్ అప్లై చేయండి, ఈజీ గుర్తుపెట్టుకుంటారు. అయితే మీరు గమనించండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ABCDE ఇది అందరికీ గుర్తుంటాయి. ఎవరు చిన్న పిల్లడికైనా సరే ఏ అంటే 1 అంటాడు. కాబట్టి E అంటే 1, B అంటే 2, C అంటే 3, D అంటే 4, E అంటే 5. ఇది అందరికీ గుర్తుంటుంది. కాబట్టి మీరు బైబిల్ అవసరం లేదు. సో ప్రతి ఒక్కరికి కూడా ఇవి గుర్తుండిపోతాయి. సో అప్ టు 26లో 5 వచ్చేసి 21 మాత్రం ఉన్నాయి. అయితే ఈ యొక్క ఆల్ఫాబెటికల్ దానికి అంతా కూడా మనకు ఫార్ములా గుర్తుపెట్టుకుంటుంది. EJOT ఫార్ములా గుర్తుపెట్టుకోండి. EJOT EJOT ఇది కూడా గుర్తుపెట్టుకోండి చాలు. EJOT గుర్తుపెట్టుకోండి. AGOTY చూస్తే E అంటే ఎంత మనకు 5, E అంటే 5, J అంటే ఎంత 10, J అంటే 10, O అంటే 15, O అంటే 15, T అంటే 20, T అంటే 20, Y అంటే 25. ఈ యొక్క 5 మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? EJOT ఫార్ములా EJOT. ఇక్కడ అన్నీ కూడా మనం ఏం తీసుకున్నాం,
5 యొక్క మల్టిపుల్స్ తీసుకోవడం జరిగింది. సో 5 యొక్క మల్టిపుల్స్, సో HOT కాబట్టి 5 యొక్క మల్టిపుల్స్ కాబట్టి EJOTY. సో 5 యొక్క మల్టిపుల్స్ కాబట్టి E అంటే 5 అని, J అంటే 10 అని, O అంటే 15 అని, T అంటే 20 అని, Y అంటే 25 తీసుకోవడం జరిగింది. అయిపోయింది. అంటే ఇప్పుడు మనకి ఎన్ని వచ్చినాయి? 10 వచ్చినాయి. ఇది అందరికీ తెలుసు. 1 to 5 వచ్చేసా, HOT తెలిసిపోయి EJOTY. E అంటే 5, J అంటే 10, O అంటే 15, T అంటే 20, Y అంటే 25. అయిపోయిందా మీ పురాణంగా? ఇప్పుడు ఇక్కడి నుంచి మనకు కొంచెం కష్టం F కానించి. సో F అంటే ఎంత అంటే 6. F అంటే 6. ఎందుకు F అంటే 6 అంటే మీరు గమనించండి. ఇక Fని ఇట్లా కలిపామనుకునేది P లాగా అయిపోయింది, అవునా? ఇట్లా అయింది P లాగా అయిపోయింది. ఇక P దీన్ని మీరు అద్దంలో చూస్తే అది ఇట్లా ఉంది, 6 లాగా ఉందా? 6 లాగా ఉంది కదా. ఎట్లుంది? ఇది 6 లాగా ఉంది. కాబట్టి F అంటే 6 అనుకోండి. F అంటే 6. ఎందుకంటే Fలో ఈ యొక్క రోంత కలిపితే నాకు అది P లాగా అయ్యింది. P అనేదాన్ని నేను రివర్స్లో చూస్తే నాకు 6 లాగా ఉంటుంది. కాబట్టి F అంటే 6. F అంటే 6. తర్వాత G చూడండి, ఇక్కడ G మిత్రమా, Gలో నాకు ఏముంది? Gలో 7 ఉంది. Gలో నాకు ఏముంది? 7 ఉంది. ఇక్కడ G అంటే 7. అయిపోయి దీన్ని మళ్ళీ మనం బై హార్ట్ చేసి పేపర్లు రాసుకొని రచ్చ చేసుకొని అంత అవసరంలే. ఈ కోడ్ చేసుకోండి. జస్ట్ మీరు ఒక 10 నిమిషాలు కేటాయిస్తే A to Z ఏ నెంబర్ అడిగినా, ఏ లెటర్ అడిగినా, లెటర్ అడిగితే నెంబర్ చెప్తారు, నెంబర్ అడిగితే లెటర్ చెప్తారు. ఆ విధంగా మీకు నేర్పిస్తున్నా. సో Gలో నాకు ఏముంది? 7 ఉంది. కాబట్టి G అంటే 7. H గమనించండి, H ఉంది కదా. Hను పైన కలిపి ఈ చుక్కలు కలిపేసిన డాట్స్ ఇక్కడ కలిపేసింది ఎట్టుంది? ఇది H లాగా పైన కింద క్లోజ్ చేసింది నాకు 8 లాగా ఉందా? అంటే ఎలక్ట్రానిక్ వాచ్లో 8 ఎట్లా రాస్తారు? ఇట్లా రాసేది మనకు. కాబట్టి Hని తీసుకుంటే పైన బ్లాంక్ కింద బ్లాంక్ కలిపేస్తే అది నాకు 8 లాగా అయిపోయింది కదా. 8 లాగా అయిపోయింది కదా. ఓకే, ఇదే కదా 8 అంటే ఎలక్ట్రానిక్ వాచ్లో. ఇక్కడ H అంటే 8. H అంటే ఎంత? 8. నెక్స్ట్ I అంటే Iని 4th దాంట్లో ఇది I ఇట్లా రాస్తాం. ఓకే, ఇట్లా కూడా రాస్తాం అంతేగా. ఈ యొక్క Iని ఇట్లా రాసినట్లయితే I ఎట్లా నాకు ఇది 9 లాగా ఉందా? 9 లాగా ఉందా? అక్కడ I అంటే ఎంత? 9. అయిపోయి. F అంటే ఆ యొక్క బ్లాంక్లో కలిపితే P లాగింది. P 6 లాగా ఉంది. ఇక్కడ F అంటే 6. G ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? Gలో నాకు 7 ఉంది. G అంటే 7. Hలో కింద పైన ఆ యొక్క బ్లాంక్ కలిపిస్తే నాకు 8 లాగా అయిపోయింది. I అంటే 9 లాగా ఉంటుంది. అయిపోయింది. సో నాకు ఇప్పుడు I వరకు అయిపోయింది. మరి G అంటే ఫార్ములా. నెక్స్ట్ Kని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, K అంటే ఎంత? 11. ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, నీకు కోపం వచ్చిందనుకో మీ ఫ్రెండ్ మీద, ఏమంటావు? రే చంపుతారు నేను, నా కొడుకు అంటాం. చంపడానికి ఇంగ్లీష్లో ఏమంటారు? కిల్ అంటారు. ఏమంటారండి? చంపడానికి కిల్ అంటారు. KILL. సో L అంటే K నాకు 11 ఉంది అంటే K ఎంత? 11. అయిపోయి. ఇట్లా మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రమా. సో కోపం వస్తే పొడుస్తా, చంపుతా అంటాం. చంపడం అంటే కిల్ నాకు 11 ఉంది కాబట్టి K అంటే 11. నెక్స్ట్ L అంటే మనకు అందరికి బాగా ఇష్టమైంది లవ్. సో లవ్ 12 చూడండి. లవ్ 12 ఓకే ఉందా? కాబట్టి అందరికి ఇష్టమైంది లవ్ కాబట్టి 12. కాబట్టి 12 ఇయర్స్ వచ్చిన తర్వాత లవ్ స్టార్ట్ అవుతుంది ఎవరికైనా సరే, అంతే కదా. సో 12 ఇయర్స్ వస్తేనే ఎవరికి లవ్ స్టార్ట్ అవుతుంది. 12 ఇయర్స్ వస్తే యుక్త వయసులో లవ్ స్టార్ట్ అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. లేదంటే లవ్ 12 ఒకటే గుర్తుపెట్టుకోండి. M అంటే ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, M మనకు మొత్తం లెటర్స్ మనకు 26 ఆఫ్ చేస్తే 13. సో ఫస్ట్ హాఫ్లో లాస్ట్ది. 13 అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ హాఫ్లో M అనేది లాస్ట్ది కాబట్టి M అంటే 13. ఎన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, సెకండ్ హాఫ్లో ఇది ఫస్ట్ హాఫ్, ఇది సెకండ్ హాఫ్లో ఫస్ట్ 1 కాబట్టి M అంటే 40. అయిపోయింది. చూసారా? A1 B2 C3 4D 5 అంటే ఫార్ములా HOT. F అంటే 6 ఎందుకంటే Fలో 6 ఉంది. G అంటే 7 ఎందుకంటే Gలో 7 ఉంది. H అంటే 8 ఎందుకు పైన కింద కలుపుతాను, ఎలక్ట్రానిక్ వచ్చి 8 అయిపోయింది. I అంటే 9 లాగా ఉంటుంది. G అంటే ఫార్ములా. K అంటే 11 ఎందుకంటే K అంటే కిల్ అంటే 11 ఉంది. లవ్ యుక్త వయసు అంటే 12 ఇయర్స్ లవ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ L అంటే 12. 13 అంటే ఫస్ట్ హాఫ్లో సెకండ్ 1. N అంటే సెకండ్ హాఫ్లో ఫస్ట్ 1. అయిపోయి. అంటే ఇప్పుడు సగం వచ్చేసినాయి, ఇంకా సగం నేర్చుకోబోతున్నాం. మరి O అంటే ఏమి? ఫార్ములా. సో O అంటే ఏమిటి? ఫార్ములా. ఓకే. P అంటే Fను ఏం చేసి మనం Fను P లాగా అనుకొని 6 అన్నాం. ఇది ఆల్రెడీ P అనేది 6 లాగా ఉంది కాబట్టి 16. సో P అంటే 16 అయిపోయి. మరి Q అంటే Qలో నాకు ఏముంది? 7 ఉంది. Gలో ఏముంది? నాకు Gలో 7 ఉంది కాబట్టి 7.
క్యూలో కూడా 7 ఉంది కాబట్టి 17. ఫస్ట్ హాఫ్లో జీ ఉంది 7, సెకండ్ హాఫ్లో క్యూ ఉంది 17, ఫస్ట్ హాఫ్లో ఎఫ్ ఉంది 6, సెకండ్ హాఫ్లో పి ఉంది 16. అయిపోయి కాబట్టి క్యూ అంటే 17. ఆర్ అంటే అటారాహ్. హిందీ వచ్చు కదా మీకు అందరికీ, హిందీ వచ్చు కదా. హిందీని ఏమంటారు? 18 ఏమంటారు? అటారాహ్ అంటారా? 19 ఏమంటారు? 19 అంటారా? 19 అంటే 19 కదా. కాబట్టి ఆర్ అంటే అటారాహ్. ఆర్ అంటే ఏమండి? అటారాహ్. రా అటారాహ్. క్యూ అంటే 17, 18 అటారాహ్. ఎస్ అంటే 19 ఏమంటారండి? 19 స్ అంటే 19, స్ అంటే 19, రర్ అంటే 18, అటారాహ్. స్ అంటే 19 అయిపోయాయి. టీ అంటే ఫార్ములా లేకుంటే T20 మ్యాచ్ ఉంది కదా. T20 మ్యాచ్ ఉంది కదా. టీ అంటే 20, T20 మ్యాచ్. T ఫార్ F ఫార్ యాపిల్, B ఫార్ బాల్, C ఫార్ క్యాట్ అయినా T ఫార్ 20. T20. యు అంటే టీ తర్వాత వచ్చేది కాబట్టి RS2UV. టీ తర్వాత వస్తుంది కాబట్టి 20 అడ్డు గుర్తుపెట్టుకొని. కోడింగ్ అంటే ఏం లేదు మిత్రమా. సో యు అంటే 21. యు అంటే ఎంత? 21. సో టీ ఫార్ 20, యు అంటే 21. వి అంటే మన చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు ఏ మీటింగ్ వెళ్ళినా కూడా ఇట్లా అంటారు. అంటే ఏమి ఇట్లంటే విక్టరీ సింబల్. ఇది ఒక రాష్ట్రం ఆంధ్ర, ఇది ఒక రాష్ట్రం తెలంగాణ. చంద్రబాబు నాయుడు గారికి 2 రాష్ట్రాలు కావాలనుకున్నారు ఫస్ట్, అంతే కదా. ఆంధ్ర విభజన జరిగినప్పుడు నాకు ఆంధ్ర కావాలా, తెలంగాణ కావాలనుకున్నారు. 2 కావాలనుకున్నారు. 2 వి అంటే 20 అనుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎక్కడ పోయినా మీటింగ్ విక్టరీ సింబల్ చూపిస్తారు. మరి రాష్ట్రం విడిపోకముందు నాకు తెలంగాణ ఎంత ఇంపార్టెంటో ఆంధ్ర కూడా అంత ఇంపార్టెంట్ చెప్పడం జరిగింది. 2 రాష్ట్రాలు నా ముఖ్యమని చెప్పడం కాబట్టి 2 రాష్ట్రాలు 22. డబ్ల్యూ చూడండి ఇక్కడ. డబ్ల్యూలో నాకేముంది? 23. సో 23, 3 ఉందా? ఈ 3 ఉందా? ఇది 3 లాగా ఉందా? తిప్పినాం అనుకో 23 కదా. ఇది తిప్పినాం అనుకో డబ్ల్యూ అయిపోయింది కదా. డబ్ల్యూలో 3 ఉంది, 23లో డబ్ల్యూ ఉంది. అట్లా గుర్తుపెట్టుకో. 3లో డబ్ల్యూ ఉంది. 3ని తిప్పితే ఇది 3 కదా. 3 ఇట్లా తిప్పితే డబ్ల్యూ అయిపోయింది కదా. 23లో నాకు డబ్ల్యూ ఉంది కదా. సో కాబట్టి డబ్ల్యూ అంటే 23. టీ ఫార్ 20. యూ అంటే టీ తర్వాత వచ్చేది 21. వి అంటే విక్టరీ సింబల్ చంద్రబాబు నాయుడు గారు 22. డబ్ల్యూ అంటే 23 ఉంది, 3 ఉంది కదా. డబ్ల్యూ 23 అయిపోయాయి. ఇంకా XYZ కదా. వై అంటే ఫార్ములా కదా. 25 కదా. ఎక్స్ అంటే కనుక్కోవచ్చు కదా. సో 24, వై అంటే 25, జెడ్ అంటే లాస్ట్ 26 అయిపోయాయి. ఇప్పుడు ఏ లెటర్ అడిగితే నెంబర్ చెప్పాలా, నెంబర్ అడిగితే లెటర్ చెప్పాలా. ట్రై చేస్తారా మరి? P16 ఎందుకంటే Pలో 6 ఉంది. F అంటే 6, P అంటే 16, G అంటే 7, Q అంటే 17, R అంటే 18, 18, S అంటే 19, T అంటే 20, T20 మ్యాచ్, K అంటే 11, కిల్లు చేస్తా, L అంటే యుక్త వయసు 12 years, లవ్ 12, 9 అంటే I, F అంటే 6, G అంటే 7, M అంటే 13, ఫస్ట్ హాఫ్లో లాస్ట్ 1, N అంటే 14, సెకండ్ హాఫ్లో ఫస్ట్ 1. ఆ విధంగా మీరు నెంబర్ 23 W, 24 X, 25 Y, 13 M, 9 I, 7 G, 5 E ఫార్ములా, 4 D, 8 H అంటే అక్కడికి కలుపు, 13 M, 14 N, 19 S, 19 U, 21 X, 24, 22 విక్టరీ సింబల్. ఈ విధంగా మీరు ఎట్లా ఇచ్చినా కూడా మీరు చెప్పగలగాల. మీరు ప్రాక్టీస్ బాగా చేయండి. ఇప్పుడు మీ ఇంట్లో అమ్మతో కానీ, నాన్నతో కానీ, తమ్ముడితో కానీ, బ్రదర్తో కానీ, ఫ్రెండ్తో కానీ ఆడుకో. ఒక 10 నిమిషాలు టక్క ఆడుకునే అనుకో, సింపుల్గా మీరు ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. మరి వీటితో పాటుగా మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఏ అంటే జెడ్ చెప్పాలా, బి అంటే వై చెప్పాలా, సి అంటే ఎక్స్ చెప్పాలా, ఎం అంటే ఎన్ చెప్పాలా, ఎల్ అంటే ఓ చెప్పాలి, ఈ అంటే వి చెప్పాలా, హెచ్ అంటే ఎస్ చెప్పాలా, ఐ అంటే ఆర్ చెప్పాలా. ఎట్లా చెప్పాలో నెక్స్ట్ వీడియోలో. సో కాబట్టి ఖచ్చితంగా మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో రివర్స్ ఏ నెంబర్ అడితే పైన అడితే కింద పైన ఎట్లా చెప్పాలో చిన్న స్టోరీ, సింపుల్ స్టోరీతో మీరు ఈజీ గుర్తుపెట్టుకుంటారు. సో వెయిట్ ఫర్ దట్ వీడియో. థ్యాంక్ యూ.